బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. జనంలోకి వచ్చేందుకు మరోసారి సిద్దమవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తెలంగాణ జాగృతి నేతలతో కవిత తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు కవిత వినతి పత్రం అందజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్ కలవనుంది. ఆమె వినతి పత్రం అందజేయనున్నట్లుగా పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్దంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన మలిదశ తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనే సంస్థను పెట్టి పల్లె ఊరు వాడ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ఉధృతం చేసిన కల్వకుంట్ల కవిత తాజాగా కూడా ఆమె ఇటీవల కాలంలో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక కూడా ఆమె ఎక్కడ కూడా గడిచిన కొద్ది రోజులుగా ఎక్కడ కూడా ఆమె యాక్టివ్ గా లేదు. అట్ ది సేమ్ టైం ఆమె కొన్ని రోజులు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టు కూడా ఆమె ఎప్పుడైతే వెళ్లి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో కలిసిందో అప్పటి నుండి కూడా ఆమె పెద్దగా యాక్టివ్ లేకపోవడము, పెద్దగా ఆమె పోస్టులు కూడా ఎక్కువగా పెట్టకపోవడము, ఆమె మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ గా పాలిటిక్స్ లో మళ్ళీ ఎప్పుడు ఉంటారా అనేది కూడా తెలిసిన అంశంగా మారింది. చర్చ కూడా జరిగింది. కానీ ఆమె ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయ్యారో ఆమె స్ట్రెస్ అంతా కూడా పోగొట్టుకునేటందుకు కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని కూడా డిసైడ్ అయినట్టు ఆమె క్లోజ్ ఎయిడ్స్ కూడా తెలిపారు. కానీ తాజాగా ఆమె నిన్నటి నుంచి కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్స్ వేదికగా కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్సీ కవిత ఆమె ఫస్ట్ పోస్ట్ కూడా అదానిని టార్గెట్ చేస్తూ బిజినెస్ మెన్ అదానిని టార్గెట్ చేస్తూ కూడా ఆమె నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆమె ముందుగా అనుకున్నట్టు తిహార్ జైలు నుంచి విడుదలైన 3 months వరకు కూడా ఆమె ఎక్కడ యాక్టివ్ గా లేరు. 3 months తర్వాత కూడా ఆమె పోస్ట్ పెట్టారు. అది కూడా అదానీ వ్యవహారం పైన న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీ పైన వారెంట్ జారీ చేయడంతో రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అఖిరాజ్ గోగోయ్ ఇదే సమయంలో అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అలాగే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా కూడా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె చాలా రోజుల తర్వాత కూడా యాక్టివ్ అయ్యి ట్విట్టర్ వేదికగా కూడా ఒక ట్వీట్ వదిలారు. అందరికీ ఆధారాలున్నా లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలున్న అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా, అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా సంచలనమైన ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అంటూ కూడా కేంద్ర సర్కారుపై ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కూడా ఆమె ట్వీట్ చేశారు. అనంతరం కూడా మనం మార్చ్ 13వ తేదీన కూడా ఆమె ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఆమె ఒక స్ట్రైక్ కూడా ఒక రోజు కూడా నిరాహార దీక్ష చేశారు. ఒక రోజు కూడా దీక్ష కూడా చేపట్టారు ఆమె. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ పైన కూడా ఆమె నెల రోజుల పాటు ఒక రోజు పాటు కూడా ఆమె జంతర్ మంతర్ లో హల్చల్ చేశారు. అప్పట్లో కూడా సంచలనాత్మకంగా మారింది ఆమె. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆల్మోస్ట్ 164 డేస్ అవగా దాంట్లో 153 రోజులు ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఆ జైల్లో ఉన్న రోజుల్లో కూడా ఆమె దాదాపు 15 కేజీల పైగా కూడా వెయిట్ 11 కేజీల బరువు కూడా తగ్గారని కూడా డాక్టర్లు తెలిపారు. ఆమె మానసికంగా కూడా చాలా కుంగిపోయారని, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు కూడా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇదే పైన కూడా ఆమె 153 రోజులు జైల్లో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆమె జంతర్ మంతర్ లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాలంటూ కూడా ఒక రోజు దీక్ష చేశారు. దీనికి మద్దతుగా కూడా ఢిల్లీలో అప్పట్లో కూడా మార్చి 13, 2023లో కూడా విపక్ష నేతలు కూడా ఆ సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి అనేది చాలా కీ రోల్ పోషించిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆమె చాలా డిటర్మైండ్ గా కూడా జాగృతిని అనేది తెలంగాణ సమాజంలో బాగా తీసుకెళ్లారు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అజిటేషన్ లో కూడా ఆమె జాగృతిని చాలా విస్తృతంగా కూడా ఆమె ప్రచారం చేశారు. ఆమెకు యాక్టివ్ మెంబర్స్ కూడా జాగృతిలో మలిదశ ఉద్యమంలో ఇటు పొలిటికల్ గా తన తండ్రి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా ఆమె సొంతగా జాగృతి పెట్టి కూడా ఉద్యమంలో యాక్టివ్ రోల్ పోషించారు. అండ్ ఎట్ ది సేమ్ టైం జాగృతికి కూడా చాలా పేరు కూడా గాంచింది జాగృతి అనే సంస్థ. అండ్ ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తులో టీఆర్ఎస్ కి పోటీగా
జాగృతి కూడా తయారవుతుందా అన్న చందన కూడా అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఆల్మోస్ట్ 3 నెలల తర్వాత మళ్ళీ ఆమె యాక్టివ్ గా పాలిటిక్స్ లో వస్తున్నట్టు కూడా ఒక సంకేతం కూడా ఇచ్చారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చారని కూడా కమిషన్ కు వినతి పత్రం కూడా అందజేయబోతున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈ జాగృతి ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన బీసీ డెడికేషన్ కమిషన్ ను కూడా కలవనుంది. ఆమె వినతి పత్రం అందజేయనున్నట్లు కూడా పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్ధంగా కులగణ వివరాలు సేకరించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేయనున్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ లో అంటే ఒక మంచి వక్తగా, ఒక మంచి టాకటివ్ పర్సన్ గా కూడా ఎమ్మెల్సీ కవిత పేరుగాంచారు. అంటే వారసత్వంగా తన తండ్రి నుంచి కూడా డిఎన్ఏ సేమ్ కేసీఆర్ కూడా మాటల్లో ఆయన మాయల గారడి చేస్తారు అనేది కూడా ఆయన కూడా పేరుగాంచారు. సో ఈమె ఎమ్మెల్సీ కవిత కూడా 3 భాషల్లో అటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కూడా అనర్గళంగా మాట్లాడతారు. మరోసారి ఆమె వాక్ పటిమతోని కూడా ప్రజల్ని చేరువవుతారు అనేది కూడా చూడాలి. స్పందన.